హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 500 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్ డే 120 అనమాట. ఈరోజు అయితే చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పటి వరకు స్టార్ట్ చేసి అయితే 4 మంత్స్ అయితే అవుతుంది. 120 డేస్ అయితే అవుతుంది. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయినా ఇక మనం ఈ రూట్లో వెళ్ళిపోదాం. ఇక ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ నుంచి పటంచేర్, ఆర్సీపురం, బీరంగూడ, అశోక్ నగర్, లింగంపల్లి నుంచి అట్లా నల్లగండ్ల ఫ్లైఓవర్ ఎక్కేసి మేదిపట్నం రూట్లో గచ్చిబౌలి వెళ్ళిపోదాం. గచ్చిబౌలి స్టేడియం వరకు అయితే ఈరోజు మన స్టాప్ అంటే ఇక అదే అందాక పోయేసి వద్దాం అంతే. అక్కడ టిఫిన్ చేసి వద్దాం ఇక అంతే. మెయిన్ రోడ్కి అయితే వచ్చినాం. ఇస్నాపూర్ నుంచి ఇక్కడ లోపలికి పోయే రోడ్లకి అయితే వచ్చినాం. ఇక మెల్లగా పోదాం. ఇక నాకు తెలిసి 40 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ రఫ్గా చూద్దాం. ఇక ఎంత అయినా కూడా మనం ఈరోజు అడ్వెంచర్ చేద్దామని ఫిక్స్ అయినాం. గట్టిగా తొక్కేద్దాం. ఇక అది సంగతి. ఎక్స్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 7:20 అవుతున్నది. ఇక్కడ ముంగల యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకొని ఇక అట్లా వెళ్ళిపోదాం. ఇక మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందో లేదో, ఇదంతా ఇస్నాపూర్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఇదంతా మట్టి నాకు తెలిసి కనిపిస్తుందో లేదో. ఏమో మైకు దీనికే పెట్టినా ఏదైనా గుంత వచ్చినప్పుడు ఏడ పడిపోతావు అని భయం అవుతున్నది. మైకు ట్రాన్స్మిటర్ ఉంటుంది కదా, అది యాక్షన్ కెమెరాకే పెట్టేసిన. అంటే మ్యాగ్నెటిక్ మౌంటే, మ్యాగ్నెట్ ఉంటుంది కానీ ఇక భయం అవుతా ఉన్నది ఏడ పడిపోతావు అని. ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇక తీసేద్దాం. ఇక ఇస్నాపూర్ దాటిన తర్వాత తీసేసి మళ్ళీ పటంచర్లో పెడదాం కెమెరా. ఫ్లైఓవర్ అయిందంటే మనకు జర ఒక పట్టిపండు తిన్నా, నీళ్ళు అయినా 1/2 లీటర్. పొద్దున జల్దే లేచి ఒక అర్ధగంట వామప్ చేసిన. ఇంతకుముందు ఎప్పుడో ఒక 20 ఇయర్స్ బ్యాక్ నేను కరాటే పోయిన ఉండే. వైట్ బెల్ట్ కూడా ఉన్నది. వైట్ బెల్ట్ అంటే అందరికి జాయిన్ అయిన వాళ్ళకి అందరికి వైట్ బెల్ట్ ఇస్తారు. ఒక 2 నెలలు అయినా ఆ ఎక్సర్సైజులు గుర్తున్నాయి నాకు. ఇంకా అవి చేసిన గట్టిగా ఉంటాయి అవి. బస్ స్టాప్ అయితే వచ్చింది. బస్ స్టాప్ అంటే ఏం లేదు స్పెషల్గా, ఇది రోడ్ పక్కనే బస్సులు ఆగుతాయి. ఇగో చూస్తున్నారా, అది అట్లా రోడ్ పక్కన బస్సులు ఆగుతాయి. అదే బస్ స్టాప్. పడంచర్లో కలుద్దాం. మీరు ఇక్కడ సైడ్లో చూసుకోవచ్చు, కనిపిస్తుందో లేదో, ఫ్లైఓవర్ అవుతుంది అనమాట. ఇస్నాపూర్ దాటేసినాం. మొత్తంగా దగ్గరలో ఉన్నాం అనమాట.